హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లున్నారు? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? సో చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు టెలిగ్రామ్లో, ఈవెన్ కమెంట్స్లో కూడా పెడుతున్నారు. అక్క, ఇప్పుడు చదవడం స్టార్ట్ చేస్తే గ్రూప్ 2 క్రాక్ చేయొచ్చా లేదా, అసలు పాసిబుల్ అవుతుందా లేదా, బిగినర్స్ కోసం ఏదైనా స్ట్రాటజీ ప్లాన్ లాంటిది చెప్పండి అని చెప్పేసి చాలా అడిగినారు. సో ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఆల్మోస్ట్ బిగినర్స్కి ఉండే అన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేసేసుకుందాం. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, ఇది ప్యూర్ బిగినర్స్కి. ఇఫ్ మీరు ముందు నుండే ప్రిపేర్ అవుతూ ఉంటే ప్లీజ్ ఈ వీడియోని చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. గైస్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేద్దామని అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొన్ని 5 థింగ్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్, మీ దగ్గర ఉండాల్సినవి. ఫస్ట్, బుక్స్ అండ్ రెఫరెన్సెస్. ఈ బుక్స్ అండ్ రెఫరెన్సెస్ గురించి మాట్లాడినట్టయితే, నేను ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి నేనే చదువుతున్నానో, నేను ఏ బుక్స్ని రిఫర్ చేస్తున్నానో అని చెప్పి ఒక బుక్ లిస్ట్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేశా. సో ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. సో దాంట్లో మీకు ఆల్మోస్ట్ బుక్స్ అన్నీ కవర్ అయిపోతాయి, ఎక్కడెక్కడి రెఫరెన్సెస్ తీసుకోవాలనేది మీకు అర్థమైపోతుంది. సెకండ్ది పేషెన్సీ ప్లస్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ సో దాని తర్వాత సెకండ్ది పేషెన్సీ ప్లస్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇవి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా అవసరం. మీకు ఓపిక లేకున్నా, పాజిటివ్ యాటిట్యూడ్ లేకున్నా సక్సెస్ సాధించడం అనేది కొంచెం కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్, చదువుదామని ఒక టాపిక్ తీసుకొని 1 అవర్లో ఫినిష్ చేసేస్తా అని అనుకున్నప్పుడు సమ్టైమ్స్ అది 2 అవర్స్ అవ్వచ్చు, 3 అవర్స్ కూడా అవ్వచ్చు. కానీ అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను చదువుతా, నా లేజినెస్ని ఆర్ పేషెన్స్ లేకపోవడం వల్ల చదవడం ఆపేద్దాం అనే మైండ్ సెట్ని, రేపు చదువుదాం అని బుక్స్ క్లోజ్ చేసేసే యాటిట్యూడ్ని మార్చుకుంటేనే మనకి ఎక్స్ట్రా బర్డెన్స్ అనేవి ఉండవు. అండ్ ఒకవేళ ఎక్స్ట్రా బర్డెన్ వస్తే మీకు చదివింది కూడా ఏం గుర్తుండదు, భయం వేస్తుంది. సో లాభం అనేది అస్సలు ఉండదు. అందుకే పేషెన్సీ ఉండాలి. అది ఎంతవరకు ల్యాగ్ అయినా పర్లేదు, ఒక టాపిక్ 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా, 3 అవర్స్ అయినా, మీకు కంటెంట్ అర్థమైతేనే కదా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి పాజిటివ్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, చదువుతున్నప్పుడు బయట నుండి ఎక్స్టర్నల్ కానివ్వండి, ఇంటర్నల్ కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ డిమాండ్స్ వల్ల స్టడీకి ఆర్ మన ప్రిపరేషన్కి ఎఫెక్ట్ అయినప్పుడు నెగిటివ్ మైండ్ సెట్తో కాకుండా ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు అని కూల్ మైండ్లో ఆలోచించి పాజిటివ్ వేలో థింక్ చేసి పాజిటివ్ యాటిట్యూడ్తోని ఉంటేనే మనకి ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు. ఆ ఎగ్జామ్లో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా క్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలామంది గ్రూప్ 1 గురించి నెగిటివ్గా మాట్లాడినారు. గ్రూప్ 1 ఫస్ట్ టైం పెట్టినా క్వాలిఫై అయినరు, సెకండ్ టైం పెట్టినా క్వాలిఫై అయినరు, థర్డ్ టైం పెట్టినా క్వాలిఫై అయినరు చాలామంది. మరి ఎందుకు అవుతున్నారు అట్లాంటి వాళ్ళు? ఒక్కసారి లక్ ఫేవర్ ఇస్తుంది, 2 సార్లు ఇస్తుంది, ప్రతిసారి లక్ ఫేవర్ ఇస్తుంది అన్నట్టుగా అయితే ఉండదు కదా. ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు క్వాలిఫై అవుతున్నారు అని అంటే వాడికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఎంత పెద్ద ఇష్యూస్ ఉన్నా కూడా వాడి బ్రెయిన్ స్టేబుల్గా ఉంటుంది. కొందరు ఎట్లా అంటే, ఎంత పెద్ద భూకంపం వచ్చినా వాళ్ళ బ్రెయిన్ స్టేబుల్గా ఉంటుంది. వాళ్ళు చాలా కూల్ మైండ్ సెట్తో ఉంటారు, అటెంప్ట్ ఈజీగా చేస్తారు. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఎగ్జామ్ని మంచి క్రాక్ చేయగలుగుతారు, వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంతే తప్ప నెగిటివిటీ, ట్రోల్స్, గాసిప్స్, రూమర్స్ లాంటివి చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ పోతే నువ్వు ఎంత కసితో చదివినా కూడా జాబ్ మాత్రం సాధించలేం. నెక్స్ట్ది హార్డ్ వర్క్. 2 to 3 years, 4 to 5 years, ఇంకా ఎక్కువ సంవత్సరాల నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరి మనం 3 to 4 monthsలో మొత్తం సిలబస్ మొత్తం చదవాలి, జాబ్ సాధించాలి. ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందో, ఎంత చదవాల్సి వస్తుందో మీకు మీరే క్వశ్చన్ చేసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇందాక చెప్పినట్టు ఎన్నో ఇయర్స్ నుండి కష్టపడి చదువుతున్న వాళ్ళందరినీ కాదనుకొని నా దగ్గరికి జాబ్ ఎందుకు వస్తుంది అని చాలామంది భయపడుతూనే ఉంటారు. కానీ ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, ఎందరో ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ కోచింగ్ లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక్క జాబ్ కాదండి, ఒక్కొక్కరికి 3, 4, 5 జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లిస్టులో నెక్స్ట్ ఉండేది మీరే అనుకొని చదవండి. నీ కాన్ఫిడెన్స్ నీతో ఉంటేనే నువ్వు చదవగలుగుతావు. నేను చెప్తేనో, మీ పేరెంట్స్ చెప్తేనో, ఇంకెవరైనా చెప్తేనో కాన్ఫిడెన్స్ బిల్డ్ కాదు.
మీ కాన్ఫిడెన్స్ మీ లోపలనే ఉంది. ఏదైనా చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్తోనే బుక్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మోటివేషన్. పైన మెన్షన్ చేసిన 4 పాయింట్స్ విన్నా కూడా భయం అవుతుంది, లోగా అనిపిస్తుంది అంటే మీ అమ్మ నాన్న లేదా నీ ఫ్యామిలీ, నీ ఇన్సల్ట్స్, నీ రిగ్రెట్స్, కంప్లీట్ నీ లైఫ్ని నువ్వు ఇమాజిన్ చేసుకో. ఇప్పుడు ఎట్లుంది, జాబ్ వస్తే ఎట్లుంటుంది, నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్, నీ చుట్టాలు నిన్ను ఎట్లా ఇన్సల్ట్ చేసిండ్రు, నీ పేరెంట్స్ని ఎట్లా ఇన్సల్ట్ చేసిండ్రు, ఎంత చీప్గా చూసి నీ ఫినాన్షియల్ స్టేటస్ని చూసి మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు ఎందరో ఉంటారు. మీకు బాధ కలిగించిన వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకొని అప్పుడు బుక్ ఓపెన్ చేయండి. ఎట్లా మోటివేషన్ రాదో, ఎట్లా చదవరో నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. సో ఈ 5 థింగ్స్ అనేవి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు బిగినింగ్ నుండి మీ ఎగ్జామ్ ఎండ్ అయ్యే వరకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 3 to 4 months ఆఫ్ మీ కష్టం లీడ్స్ టు 3 to 4 generational change. I wish you a very happy start and all the very best. Thanks for watching this video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.